హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 13th ఆగస్ట్ 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రన్నింగ్ మేట్ మ్యాటర్స్. అంటే ఈ యొక్క రన్నింగ్ మేట్ మ్యాటర్స్ అంటే మనతో పాటు అంటే మన సహచరుడు అంటాం. మేట్ అంటే ఏంటి అంటే రూమ్మేట్ అంటే మనతో పాటు ఉండే రూమ్మేట్, క్లాస్మేట్ అంటే క్లాస్లో మనతో పాటు ఉండే వ్యక్తి. సో ఇలానే రన్నింగ్ మేట్ అంటే ఏంటి అర్థం ఏంటంటే ఇప్పుడు ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. ఎవరు? జియో బిడెన్. అతను ఈ యొక్క డెమోక్రటిక్ అభ్యర్థి అయినటువంటి జియో బిడెన్. సో అతనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండడం కోసం ఒక సహా అభ్యర్థి అనేది అవసరం అనమాట. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశం అనమాట. ఇఫ్ ద డెమోక్రటిక్ లీడర్ ఆన్ ద టికెట్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ దే కెన్ ఫైండ్ ఏ వే టు విన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క డెమోక్రటిక్ లీడర్ అనే అతను ఇంతకుముందు ఏదైతే పరిణామాలు జరిగినాయో ఆ టికెట్ ద్వారా కొంత నేర్చుకోవాలి. ఇంతకుముందు జరిగిపోయిన అంశాల ద్వారా వాళ్ళిద్దరూ కూడా కొంత నేర్చుకోవాలి. ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కావచ్చు, ఇప్పుడు రాబోయే కాలంలో ఉన్నటువంటి అతని యొక్క సహచరి కావచ్చు, ఇద్దరు కొంత నేర్చుకొని సో రాబోయే కాలంలో ఈ యొక్క జరగబోయే ఎలక్షన్స్లో విజయం సాధించే విధంగా, విజయాన్ని తమ యొక్క పార్టీకి చేకూర్చే విధంగా వాళ్ళు ముందుకు వేయాలి, ఒక దారి చూపాలి అని చెప్తున్నారు అనమాట. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన భారతదేశంలో మనం చూస్తే కనుక ఎప్పుడూ కూడా ఈ యొక్క రాజకీయాల్లో చూసుకుంటే కనుక కులపరమైనటువంటి, మతపరమైనటువంటి అంశాలతో మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇక్కడ అమెరికా లాంటి సొసైటీలో కూడా అంటే అది బాగా డెవలప్డ్ కంట్రీ. సో చాలా వరకు ఇలాంటి విధానాలతో దూరంగా ఉంటుంది. ఈ రేసిజం అలాంటివన్నీ తక్కువగా ఉంటాయని మామూలు జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం మనం. మామూలు చెప్పాలంటే అంటే చాలా ఎక్కువ రేసిజం అనేది అక్కడ. ప్రపంచం ముందు వాళ్ళు మాత్రం అందరినీ సమానంగా చూస్తారన్నట్టు వాళ్ళు బిల్డప్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి దేశాలు కూడా ఈ యొక్క ఎలక్షన్లో వ్యవహరించే విధానం అనేది మన భారతదేశంలో వ్యవహరించే విధానానికి ఏం తీసుకట్టు కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఒకే రకంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పడానికి, యొక్క పరిపాలన విధానం అనేది ఎగ్జాంపుల్గా చెప్పడానికి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒక్కసారి చూద్దామండి. ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ మీరు ఈ వీడియోని చూడబోయే ముందు కానీ లేదా ఈ యొక్క ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు మీరు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఫికల్టీ వర్డ్స్ అనేది ఎలాబరేట్ అవ్వట్లేదు అనమాట. సో కొంత సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. దాంతోపాటు నేను ఈ యొక్క హిందూ పేపర్ యొక్క ఈపీడిఎఫ్ ఫైల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ప్రతిదీ 3 లింకులు ఇస్తున్నాను, 3 ఎడిషన్లు ఇస్తున్నాను, 3 లింకుల రూపంలో ఇస్తున్నాను. ఏదో ఒక లింకులో మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది. ప్లీజ్ చెక్ చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా పేపర్ చదవండి. అప్పుడు మాత్రం మీకు 100% నాలెడ్జ్ వస్తుంది. మీకు ఇక మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎస్ఏ కావచ్చు, మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎస్ఏ కావచ్చు, లేదా మీకు ఇంగ్లీష్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు పేపర్ చదవాలి. ఒక్కోసారి నేను కూడా పొరపాటున తప్పు చెప్పొచ్చండి. సో ఆ పొరపాట్లను, తప్పులను మీరు కవర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు పేపర్ చదవాలి. పూర్తిగా నా మీద ఆధారపడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. సో మీ వరకు మీరు డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ పేపర్ చదవాల్సింది. సో ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే ప్రిజంప్టివ్, కంజంక్షనల్, స్పెక్యులేటివ్, తగినవారు, ఫిలిప్, స్టిమ్యులస్, స్పర్, బూస్టు, ఉద్దీపనము, ఎమిడెస్ట్, ఎట్ మిడ్ పాయింట్, నడుమ, కోహరెంట్, యూనిట్, గ్రూపు, జట్టు, కన్సాలిడేట్, కంబైన్ టు, స్ట్రెంగ్థన్, బలంగా చేయు, హెల్మ్, టిల్లర్, రూడర్, నాయకత్వము, కన్వర్జెన్స్, యాక్సెప్టెన్స్, ఏకీభవించటం, స్వేతే, కుట్లు వేయటం, ఎడ్రాయిట్లీ, చమత్కారంగా, పాండర్, కన్సిడర్, రివ్యూ, జాగ్రత్తగా ఆలోచించు, రోబస్ట్, స్ట్రాంగ్, టఫ్, దృఢమైన, ఎలివియేట్, రెడ్యూస్, ఈజ్, ఉపశమనం కలిగించు, ఇన్క్యుబెంట్, ఇన్ ఆఫీస్, ఇన్ పవర్, ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తి, ఏలియనేటింగ్, డైవర్స్, డివైడింగ్, విభజన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ప్రెసిడెంట్ యుఎస్ డెమోక్రటిక్ నామినీ అండ్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ జియో బైడెన్ హ్యాస్ పిక్డ్ కమలా హ్యారిస్, సెనేటర్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఆఫ్ ఇండియన్ డిసెంట్, యాజ్ హిస్ వైస్ ప్రెసిడెన్షియల్ రన్నింగ్ మేట్. A fillip to his party's connect with the African Americans, the Indian American community, women and its core base of mainstream liberals. అంటే ఈ యొక్క యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో డెమోక్రటిక్ అభ్యర్థి అయినటువంటి జియో బైడెన్, ఒకప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జియో బైడెన్ ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. ఆయన యొక్క సహచరులుగా అంటే వైస్ ప్రెసిడెంట్గా నియమించడానికి ఈ యొక్క తగిన వ్యక్తిని వెతకాలంటే ప్రిజంప్టివ్ అంటే తగిన వ్యక్తిని వెతకాలని చూశాడు. ఆయన వెతుకులాట్లో దొరికిన వ్యక్తి ఎవరంటే కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ అనే ఆమె ఈ యొక్క కాలిఫోర్నియాకు సంబంధించినటువంటి సెనేటర్, దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించి చెందినటువంటి ఒక లేడీ అనమాట. సో ఈమెను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం అనేది ఆ యొక్క డెమోక్రటిక్ పార్టీకి ఒక ఫిలిప్ అనమాట, ఉద్దీపన లాంటిది అనమాట. ఎందుకంటే ఈమె యొక్క బేస్ మూలాలుగా మనం చూసుకుంటే ఆమె మన భారతదేశం సంతతికి చెందిన ఆమె కాకుండా ఆఫ్రికన్ సంతతికి చెందిన, అంటే ఆమె యొక్క తండ్రి కూడా ఆఫ్రికా వ్యక్తి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క అమెరికన్ సొసైటీ అనేది
ఆఫ్రికన్ అమెరికన్ సొసైటీ, ఇండియన్ అమెరికన్ సొసైటీ అనమాట. అంటే ఆఫ్రికా సంతతికి చెందినటువంటి అమెరికా వాళ్ళు, తర్వాత భారతదేశానికి సంతతికి చెందినటువంటి ఈ యొక్క అమెరికా వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి దేశంలో ఇలా ఈమెను సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా వరకు ఆ యొక్క పార్టీకి ఉద్దీపన కలిగించే అంశం అనమాట. దాంతోపాటు ఈమె ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ లిబరల్ అనమాట. ఉదారవాదానికి సంబంధించినటువంటి నాయకుల్లో ఏమో ముఖ్యురాలైనటువంటి నాయకురాలన్నమాట. మిస్ హ్యారిస్, హర్ లేట్ మదర్ అండ్ క్యాన్సర్ రీసెర్చర్స్ Shyamala Gopalan hailed from a Chennai-based family, and a Jamaican father, Donald Harris, a retired Stanford professor, made a name for herself as a tough lawyer, politically ambitious enough to throw her hat in the ring as a Biden challenger in the Democratic primaries. అంటే ఇప్పుడు ఈ యొక్క హ్యారిస్ కనుక చూస్తే ఈమె ఈ యొక్క మన భారతదేశానికి చెందినటువంటి చెన్నై నగరానికి చెందినటువంటి శ్యామలా గోపాల్ అనే యొక్క ఆమెకు కూతురు అనమాట. దాంతోపాటు ఈమె యొక్క ఫాదర్ ఎవరంటే డొనాల్డ్ హ్యారిస్ అనే అతను జమైకన్ అనమాట. ఈ జమైకాలో ఎక్కువగా కూడా ఈ యొక్క ఆఫ్రికా సంతతి ప్రజలు అనేవాళ్ళు ఎక్కువ. ఆయన కూడా ఒక ఆఫ్రికన్ అనమాట. ఈయన ఒకప్పటి రిటైర్డ్ స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్ అనమాట. సో ఇప్పుడు ఆమె చాలా వరకు యొక్క పొలిటికల్గా మంచి లాయర్, దాంతోపాటు అంటే దృఢమైనటువంటి లాయర్, దాంతోపాటు పొలిటికల్గా యాంబిషియస్ అనమాట. చాలా రాజకీయంగా చాలా అంటే ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి అనమాట. ఈమె యొక్క యాక్చువల్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఈమె పోటీ చేయాలి, కానీ జియో బైడెన్ వచ్చేసరికలా అతని కోసం ఆమె యొక్క పదవిని కూడా అంటే అతని యొక్క ఈ ఛాలెంజ్లో ఆమె ఏంటంటే పక్కకి వెళ్ళిపోయిందనమాట, జియో బైడెన్ ముందు నిల్చోబెట్టి. సో అలాంటి అంటే యొక్క డెమోక్రటిక్ ప్రైమరీస్ ప్రకారం ఏంటంటే ఆయన నిలబెట్టి ఆమె పక్కకి వెళ్ళిపోయిందనమాట. అలాంటి ఒక ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి అనమాట. ఇన్ ఏ క్లోజ్ ప్యారలర్ టు ఫార్మర్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా పికింగ్ హిజ్ డెమోక్రటిక్ ప్రైమరీస్ rival Hillary Clinton for Secretary of State, Mr. Biden chose Ms. Harris from amidst a cohort of strong candidates including former NSA Susan Rice and Senator from Massachusetts Elizabeth Warren. అంటే ఈ యొక్క ఒకప్పుడు కూడా బరాక్ ఒబామాకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందనమాట. అప్పుడు ఈ యొక్క ఈయన పోటీగా హిల్లరీ క్లింటన్ అనే ఆమె యొక్క ఒకప్పుడు క్లింటన్ భార్య అయినటువంటి హిల్లరీ క్లింటన్ పోటీగా వస్తే అప్పుడు కూడా బరాక్ ఒబామా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో నిల్చున్నాడు. అప్పుడు ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈమెను ఆ యొక్క హిల్లరీ క్లింటన్ను సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించాడనమాట. సో అలాంటి విధానాన్ని బిడెన్ కూడా అనుసరిస్తున్నాడు. కానీ ఇప్పుడు బిడెన్గా ఈ మధ్యగా అంటే యొక్క ఎమిడెస్ట్ యొక్క ఒక గట్టి జట్టులోంచి ఆ మధ్యలోంచి ఈమెను తీశాడనమాట. ఎవరంటే ఒకప్పుడు ఎన్ఎస్ఏ అయినటువంటి సుసాన్ రైస్, ఆ తర్వాత ఈ యొక్క ప్రస్తుతం యొక్క సెనేటర్ అంటే మెసెస్టర్స్ సెనేటర్ అయినటువంటి ఎలిజబెత్ వారన్ వాళ్ళ ఆ యొక్క గుంపులో నుంచి ఆమెను తీసి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఆమెను నియమించాడనమాట. అంటే యొక్క పోటీలో నియమింపజేశాడు. In picking Ms. Harris, Mr. Biden has consolidated his position at the helm of the Democratic Party mainstream, ensuring a convergence of views with his vice presidential nominee on race relations, policing and criminal justice reform, migration, the health care insurance industry and education policy. అంటే ఇప్పుడు ఈ యొక్క జియో బైడెన్ అనే అతను ఈమెను అంటే కమలా హ్యారిస్ అనే ఆమెను అంటే తీసుకోవడం వల్ల ఏవైతే కొన్ని కన్సాలిడేటెడ్ అంటే బలంగా చేయబడే కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి అంశాలలో నుంచి ఆయన పొజిషన్లో ఆయన యొక్క నాయకత్వంలో చేయబడినటువంటి యొక్క డెమోక్రటిక్ పార్టీ ఈ యొక్క కూటమి అనేది కన్వర్జెన్స్ మనం కనుక చూస్తుంటే అంటే ఏకీభవించి అందరూ ఒకే తాటి మీద వచ్చే విధంగా ఈ యొక్క వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ నామినీని ఆమె తీసుకోవడం వల్ల ఈ యొక్క చాలా వరకు ఒక రేస్ రిలేషన్ అంటే జాతిపరమైనటువంటి యొక్క అంశాలు కావచ్చు, పోలీసింగ్కి సంబంధించిన అంశాలు, తర్వాత ఈ యొక్క క్రిమినల్ అంటే నేరాలకు సంబంధించినటువంటి న్యాయానికి సంబంధించినటువంటి రిఫార్మ్స్ అంటే దాంట్లో మార్పులు తీసుకురావడానికి సంబంధించి, తర్వాత ఇమిగ్రేషన్ అనమాట ఈ యొక్క వలసవాదం అనమాట. ఇంతకుముందు ఒకళ్ళు అడిగారండి ఇమిగ్రేషన్కి మైగ్రేషన్కి డిఫరెన్స్ ఏంటంటే మైగ్రేషన్ అంటే మన దేశంలో మనమే ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్తాం, ఇమిగ్రేషన్ అంటే మన దేశం నుంచి వేరే దేశానికి సెటిల్ అవ్వడానికి వెళ్ళేదాన్ని ఇమిగ్రేషన్ అంటాం. మన దేశంలో మనకు అంటే ఇంటర్నల్గా జరిగింది అనుకోండి దాన్ని మైగ్రేషన్ అంటాం, ఇది స్టేట్స్ దాటి జరిగింది అనుకోండి ఇమిగ్రేషన్ అంటాం అనమాట. సో ఎక్కడైనా సరే సెటిల్మెంటే, వలస రావడం అంటే ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళి అక్కడ స్థిరపడిపోవటమే. దేశంలో జరిగింది అనుకోండి దాన్ని మైగ్రేషన్, ఆ దేశం దాటి పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి మనం ఇమిగ్రేషన్గా మనం ట్రీట్ చేస్తాం. అంటే ఈ ఇమిగ్రేషన్లో ఉన్నటువంటి సమస్యలు, హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కొన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు ఆయన అంటే ఆ యొక్క సమస్యల నుండి పరిష్కరించే విధంగా ఈ యొక్క ఎన్నిక అనేది ఉందన్నమాట. ఈమెను ఎన్నిక చేసుకోవడం అనేది. ద టైమింగ్ ఆఫ్ హర్ సెలెక్షన్ కుడ్ నాట్ బి బెటర్ యాజ్ యాన్ అవుట్ స్పోకెన్ లీడర్ ఆన్ రేసిజం and a woman of color. The symbolism of Mr. Biden picking her will offer hope to many, including Black Lives Matter activists.
అంటే ఇప్పుడు ఈమెను యొక్క ఇలాంటి పదవిలో తీసుకోవడం అనేది సరైనటువంటి యొక్క ఎన్నిక అనేది మాత్రం కాదనమాట. అంటే నాటి అంత మంచిగా ఎన్నిక అయితే కాదనమాట. ఎందుకంటే ఈమె ఎప్పుడు కూడా ఈ యొక్క జాతి వివక్షత గురించి ఎక్కువగా మాట్లాడే ఒక లేడీ. దాంతోపాటు ఇక ఈమె కలర్ ఆపాదించి అంటే ఇప్పుడు అంటే అమెరికా పౌరురాలు కాదు, అంటే అమెరికాకు కరెక్ట్గా అయినటువంటి యొక్క సంతతికి చెందిన లేడీ కాదు. ఈమె యొక్క మూలాలు కనుక చూస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇండియా ఉన్నాయి, తర్వాత ఆఫ్రికన్ మూలాలు అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి లేడీ అనే ఆమె, దాంతోపాటు ఈ యొక్క రేసిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి, ఇప్పుడు ఆమెని యొక్క సింబల్ ప్రకారం మనం చూస్తే కనుక ఆమె తీసుకోవడం, ఎందుకంటే అక్కడ అమెరికన్ పౌరులందరూ కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారనమాట. ఈమె ముఖ్యంగా ఏంటంటే బ్లాక్ లైవ్ మ్యాటర్ అనే యొక్క యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళు ఈమెకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఈ యొక్క రియల్ అమెరికన్ సొసైటీ ఎవరైతే ఉంటారో, నిజంగా అమెరికాలోనే వాళ్ళ తల్లిదండ్రులు పుట్టి పెరిగి వాళ్ళు కూడా అమెరికా సంతతికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏమైనా ఇష్టపడే అంశం మాత్రం లేదు, అవకాశాలు మాత్రం లేవన్నమాట. మిస్టర్ హ్యారిస్ విల్ నాట్ ఓన్లీ బ్రింగ్ టు ద బడన్ టికెట్ హర్ బ్రాడ్ అపీల్ అక్రాస్ ద డెమోక్రటిక్ స్పెక్ట్రమ్, బట్ ఎట్ 2055 will help tip the overall age profile of a potential future Democratic White House in the right direction. అంటే ఇప్పుడు ఈమె యొక్క ఈమెను తీసుకోవడం అనేది, హ్యారిస్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క బ్రాడ్ అప్రీస్ అంటే డెమోక్రటిక్ స్పెక్ట్రంలో అందరికీ ఏకాభిప్రాయం కుదరటమే కాకుండా ఆమె యొక్క వయసు ప్రకారం కనుక చూసుకుంటే 55 సంవత్సరాలు కలిగినటువంటి లేడీ. ఆమె యొక్క ప్రొఫైలు పొటెన్షియల్ ఫ్యూచర్ కనుక చూసుకుంటే ఇది డెమోక్రటిక్ వైట్ హౌస్కి, అంటే రాబోయే కాలంలో డెమోక్రటిక్ పార్టీ అనేది యొక్క గెలిచి కనుక ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో గెలిచి ఆ యొక్క అమెరికా యొక్క అంటే ఆధిపత్యాన్ని కనుక తీసుకుంటే కనుక ఈ యొక్క సహాయం అనేది రాబోయే కాలంలో చాలా వరకు రైట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట. హౌఎవర్, ఇఫ్ హర్ 2020 ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ వాజ్ ఇండక్టివ్, షీ విల్ need to up her game on critical taking points, including her record as a prosecutor in her home state and on specific regarding the complex questions of healthcare reforms. అంటే ఇక ఒకవేళ ఏదేమైనప్పటికీ కూడా 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆమె ఇండక్టివ్ అంటే చాలా అంటే ఒక సంజ్ఞలాగా అంటే మనకు ఒక రోల్ మోడల్ అంటాం చూసారా, ఒక గుర్తులాగా ఆ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో కనుక ఆమె పాల్గొంటే ఈ యొక్క క్రిటికల్ గేమ్ ఏదైతే ఉందో ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి ఒకప్పుడు ఆమె యొక్క హోమ్ టౌన్లో ఏంటంటే ప్రాసిక్యూటర్ అనమాట. సో అలాంటి ప్రాధాన్యమైనటువంటి పదవిలో కలిగిన వ్యక్తి ఇలాంటి చాలా వరకు హెల్త్ కేర్ సంబంధించినటువంటి ఈ యొక్క రిఫార్మ్స్లో కావచ్చు అలాంటి అంశాల్లో ఆమె పూర్తి ఐడియా ఉందన్నమాట. ఆ యొక్క అంశాల్లో ఆమె మంచి అంటే ప్రభావం ఉంది కాబట్టి ఏవైతే ఇలాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి దానికి సంబంధించినటువంటి కౌంటర్ ఇవ్వడానికి ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో సరైనటువంటి వ్యక్తి అనమాట. మోర్ బ్రాడ్లీ, షీ అండ్ మిస్టర్ బిడెన్ విల్ హ్యావ్ టు బీ ఏ ప్రిపేర్డ్ for a unusual campaign end game scenario with less than 3 months before election day and the COVID-19 pandemic slashing a swathe of economic misery. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క జియో బైడెన్ కావచ్చు లేకపోతే ఈ యొక్క కమలా హ్యారిస్ కావచ్చు వీళ్ళు చాలా వరకు సన్నద్ధులై ఉండాలన్నమాట. ఎందుకని ఈ యొక్క క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాంపెయిన్ గేమ్ అనేది సినారియో అనేది ఒక 3 నెలల కాలంలోనే ఎండ్ అయిపోద్ది అనమాట. అంటే ఈ యొక్క ఎలక్షన్ల ముందు నుంచి ఒక 3 నెలల కాలంలో ఎలక్షన్ డే నుంచి మనం కనుక చూసుకుంటే 3 నెలల కాలంలో ఉంటుంది. ఈ యొక్క 3 నెలల కాలంలో మనం చూస్తే కనుక ఈ కోవిడ్-19 వల్ల ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క మిజరీ అనేది బాధ అనేది పూర్తిగా ఇప్పుడు కుట్లు వేసే విధంగా ఈ యొక్క క్యాంపెయిన్ అనేది సాగాల. 3 నెలల కాలం ఉన్నప్పటికీ కూడా అంటే ఉన్న ఈ కోవిడ్-19లో ఉన్నటువంటి ఈ సమస్యను పడవేసే విధంగా ఉండాలన్నమాట. విల్ దే బీ ఏబుల్ టు గో బియాండ్ ద స్టాండర్డ్ డెమోక్రటిక్ క్యాంపెయిన్ ప్లే బుక్ అండ్ adroitly craft a fresh approach to take on a political weekend President Trump who will nevertheless come out guns blazing. అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఈమె ఈ యొక్క డెమోక్రటిక్ క్యాంపెయిన్ ప్లేబ్యాక్లో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క అడ్రాయిట్లీ అంటే ఏంటంటే చమత్కారంగా ఉంటారా లేదా రాబోయే కాలంలో ఈ యొక్క ఎవరి మీద ఈ యొక్క పొలిటికల్ రాజకీయ పరంగా బలహీనుడైనటువంటి ట్రంప్ మీద వీళ్ళు చమత్కారంతో వ్యవహరిస్తారా లేదా, దాంతోపాటు ఏంటంటే ఇంత జరిగినప్పటికీ కూడా అంటే ఆయన రాజకీయ పరంగా యొక్క బలహీనమైనప్పటికీ కూడా ఆ ట్రంప్ అనే వ్యక్తి గన్స్ బ్లేజింగ్ అనమాట ఒక్కసారిగా వాళ్ళ మీద ఎదురుదాడి చేయగల అంటే మెరుపు దాడి అనమాట, తుపాకీ గుండులాగా ఎలా అయితే పేలగలవో అంత మెరుపు దాడి చేయగలిగే వ్యక్తిని ఎదుర్కొనే సామర్థ్యం ఉందని అనే క్వశ్చన్ మార్క్ అనమాట. హ్యావ్ దే పాండర్డ్ ద డీప్ లెసన్స్ ఆఫ్ మిస్ క్లింటన్స్ లాస్ టు మిస్టర్ ట్రంప్ ఇన్ 2016 అండ్ కమ్ అప్ విత్ robust idea to elevate the economic pain of the working class Americans perceived to be the result of political supporting globalization and immigration. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే డొనాల్డ్ ట్రంప్కి 2016లో హిలారీ క్లింటన్ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రత్యర్థిగా ఉందన్నమాట. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, క్లింటన్ ఓడిపోతాడు అనుకున్నారు, కానీ సడన్గా ఈ యొక్క ట్రంప్ 2016లో యొక్క గెలిచి
ఆయన ఆ యొక్క అమెరికా ప్రెసిడెంట్ పదవిని కైవసం చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులనేవి తలెత్తకుండా వీళ్ళు ఏంటంటే ఒక కఠినతరమైనటువంటి ఈ యొక్క ఐడియా అనేది ఏదైతే ఉందో వాటిని తీసుకురావాలన్నమాట. ఏవైతే ఈ యొక్క ఎకనమిక్ సంబంధించినటువంటి బాధ ఏదైతే ఉందో దానికి ఉపశమనం కలిగించే విధంగా ఈ యొక్క అమెరికన్ వర్కింగ్ క్లాస్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో అమెరికన్ ప్రజలైతే ఉన్నారో, దాంతోపాటు ఈ యొక్క గ్లోబలైజేషన్ అనమాట, ప్రపంచీకరణకు సంబంధించి ఇప్పుడు ఇమిగ్రేషన్లో చాలా వరకు సమస్యలనే ఉన్నాయన్నమాట. డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి ఈ యొక్క ఇమిగ్రేషన్ పాలసీస్ అనేవి చాలా కఠినంగా ఉన్నాయన్నమాట. ఇతర దేశాలతో ముఖ్యంగా మన భారతదేశంతో అతను వ్యవహరిస్తున్న శైలి అనేది ఇమిగ్రేషన్ పాలసీలో చాలా లోపభూయిష్టంగా ఉందన్నమాట. అలాంటి సమస్యలన్నింటినీ వీళ్ళు పరిష్కరించగలరా అనే యొక్క క్వశ్చన్ మార్క్ కూడా ఉందన్నమాట. విల్ షీ బీ ఏబుల్ టు గో టై టు టై విత్ ఇన్క్యుబెంట్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ and avoid alienating independent and undecided voters. అంటే ఇప్పుడు ఈమె ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ పదవిలో ఉన్నటువంటి ఈ యొక్క మైక్ పెన్స్ అనే అతనితో అంటే పోటాపోటీగా కూడా ఇన్క్యుబెంట్ అంటే ఆల్రెడీ పదవిలో ఉన్నటువంటి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మైక్ పెన్స్తో పోటాపోటీగా ఆమె నిల్చొని ఆ యొక్క ఎవరైతే అంటే ఏలియనేటింగ్ అనమాట, అంటే విభజనకు గురి అయినటువంటి కొంతమంది ఇండిపెండెంట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి అంటే అన్డిసైడెడ్ ఓటర్స్ అనమాట, అంటే ఎవరికి ఓటు వేయాలో కొంతమంది డిసైడ్ అవ్వకుండా ఉంటారు, అలాంటి వాళ్ళను ఆ వైపు తిప్పుకుంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇఫ్ ద టూ డెమోక్రటిక్ లీడర్స్ ఆన్ ద టికెట్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ దే మైట్ అరైవ్ ఎట్ ఏ విన్నింగ్ ఫార్ములా. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క టికెట్ ఏదైతే ఉందో అంటే ఇంతకుముందు జరిగిపోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ద్వారా ఈ లీడర్స్ ఇద్దరు అంటే ఒకప్పుడు ఈ యొక్క జియో బైడెన్ ఏది ఒబామా టైంలో ఒబామా నుంచి నేర్చుకున్న అంశాలు కావచ్చు, హిల్లారీ క్లింటన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే అంశాలు కావచ్చు ఈ యొక్క వీళ్ళిద్దరు కనుక నేర్చుకొని రాబోయే కాలంలో ఈ యొక్క విన్నింగ్ ఫార్ములాతో వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొనరాగలరా లేదా అనేది, వాళ్ళు రాగలరా లేదా అనేది ఇప్పుడు అందరూ చూస్తున్నటువంటి అంశం అనమాట. ఏం లేదండి, ఇప్పుడు ఈ యొక్క యుఎస్ ప్రెసిడెంట్లో డెమోక్రటిక్ నామినీ అయినటువంటి జియో బైడెన్ అనే అతను ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఈ యొక్క కమలా హ్యారిస్ అనే లేడీని ఎంచుకున్నాడు అనమాట. ఈ కమలా హ్యారిస్ అనే లేడీని ఆయన ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆమె ఒక కాలిఫోర్నియా సంబంధించినటువంటి సెనేటర్, అదే కాకుండా ఆమె మన భారతదేశం సంతతికి చెందింది, దాంతోపాటు ఈ యొక్క ఆఫ్రికా సంతతికి చెందినటువంటి లేడీ అనమాట. ఈ యొక్క అమెరికన్ సొసైటీ మొత్తం కూడా ఆఫ్రికన్ అమెరికన్స్, ఇండియన్ అమెరికన్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళ నుంచి ఏమైనా తీసుకోవడం అనేది ఆ పార్టీ కొంతవరకు ప్రోత్సాహాన్ని ఉద్దీపనం కల్పించే అంశం అనమాట. అయినప్పటికీ కూడా అక్కడ చాలామంది వైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే నిజంగా అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంశాల దృష్ట్యా ఏమేంటంటే అంత ఫేవరబుల్ అయితే కాదనమాట, ఏమైనా సెలెక్ట్ చేసుకోవడం అనేది అంత ఫేవరబుల్ అంశం కాదనమాట. ఇప్పుడు ఒకప్పుడు ఒబామాకు కూడా క్లింటన్ అనే ఆమె ప్రత్యర్థి, ఇప్పుడు ఈయనకు జియో బైడెన్కి ఏం కూడా ప్రత్యర్థి అనమాట. ఎలాగా ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో యాక్చువల్గా ఒకప్పుడు క్లింటన్ ఒబామా ప్లేస్ని ఎలా తీసుకోవాలని చూసిందో ఏమో కూడా ఈ యొక్క ఏది జియో బైడెన్ ప్లేస్లో రావాల్సిన వ్యక్తి అనమాట. కానీ ఆమె ఏం చేసింది, ఈ యొక్క ఏదైతే డెమోక్రటిక్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రిమిటివ్స్ ప్రకారం ఏంటంటే ఆమె యొక్క స్థానాన్ని వదులుకుంది. ఒకప్పుడు హిల్లారీ క్లింటన్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఆ యొక్క స్థానాన్ని వదులుకుంది అనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ యొక్క హిల్లారీ క్లింటన్ని ఈ యొక్క స్టేట్స్కి ఆమెను యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్గా చేశారు. ఈయన ఏం చేశాడు, ఇప్పుడు ఈ జియో బైడెన్ అనే అతను ఈయన పూర్తిగా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నియమించాడు అనమాట. సో వీళ్ళిద్దరూ అంటే అప్పటి పరిస్థితులే ఏర్పడినాయి అనమాట. కానీ ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి పొలిటికల్గా చాలా వరకు బలహీనంగా ఉన్నాడు అనమాట. ఈ యొక్క రాజకీయ పరంగా చాలా వరకు బలహీనంగా ఉన్నాడు. ఈయన్ని ఎంతవరకు చమత్కారంగా వీళ్ళు ఎదుర్కొంటారని చెప్పలేము. ఎందుకంటే ఈయన సడన్గా ఒక్కసారిగా అంటే మెరుపుదాడిలాగా వాళ్ళ మీద చేసి ఆ యొక్క పూర్తిగా అమెరికా యొక్క మనసు దోచుకునే అవకాశం అనేది ఉందన్నమాట డొనాల్డ్ ట్రంప్. ఎట్లాగా 2016లో కూడా ఈయన అలానే వ్యవహరించి క్లింటన్ను ఓడించాడనమాట. ఎవరు, ఆ యొక్క హిల్లారీ క్లింటన్ను ఓడించాడనమాట 2016లో. సో అలాంటి పరిస్థితి అనేది మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుందా? అలా కాకుండా వీళ్ళిద్దరూ ఇంతకుముందు ఏదైతే ఉందో హిల్లారీ క్లింటన్ నుంచి కావచ్చు, ఒబామా నుంచి కావచ్చు, జియో బైడెన్, తర్వాత ఈమె కమలా హ్యారిస్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జియో పెన్స్ అనే యొక్క అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదుర్కొని నిలబడగలరా, ఒక విన్నింగ్ స్ట్రాటజీతో రాగలరా అనేది ఈ యొక్క ఆర్టికల్ అనమాట. సో ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తేనండి ఈ యొక్క మెహమ్ ఇన్ మిన్స్క్. అంటే మెహమ్ అంటే ఏంటంటే గందరగోళం అనమాట. ఎక్కడంటే ఇది మిన్స్క్. ఇది ఆల్రెడీ మనం రాత్రి చెప్పుకున్నామండి, బెలారస్ గురించి మనం ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాం. బెలారస్లో ఏం జరిగింది అనేది నిన్న ఆర్టికల్లో మనం టోటల్ న్యూస్ అనాలిసిస్లో ఈవినింగ్ అయినా మీరు చూస్తే కనుక దాంట్లో ఇన్ డీటెయిల్గా ఉందన్నమాట. దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క బెలారస్ అనేది ఈ యొక్క 1994 నుంచి కూడా అక్కడ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కూడా అక్కడ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ లుకషెంకో. ఈ అలెగ్జాండర్ లుకషెంకో అనే వ్యక్తి
ఈ బెలారస్ అనేది ముఖ్యంగా ఈ యొక్క యూరోపియన్ కంట్రీ అనమాట. దీనికి ఈ యొక్క యూరోపియన్ కంట్రీకి రష్యాకి ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్కి మధ్య వారధి ఈ దేశమే అనమాట. సో రష్యాకి ఇది చాలా వరకు ముఖ్యమైనటువంటి యొక్క అంటే ప్రాధాన్యత కలిగినటువంటి దేశం అనమాట. 1994 వరకు ముందు కూడా ఈ యొక్క రష్యాలో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క బెలారస్ అనేది ఆ తర్వాత స్వయం ప్రతిపత్తి పొంది ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ద్వారా ఈ యొక్క అలెగ్జాండర్ లుకషెంకో అనే అతను ఎలక్షన్లో అంటే ఆయనే నిరంకుశంగా పాలిస్తున్నాడు అనమాట. ఈయన ఎట్లా ఉంది అంటే పూర్తిగా డిక్టేటర్షిప్ అనమాట. అంటే ఈ యొక్క యూరోపియన్ సొసైటీలో డిక్టేటర్షిప్ ఉన్నటువంటి ఏకైక దేశం ఏదంటే ఈ యొక్క బెలారస్ అనమాట. ఈ 2020 ఆగస్టులో జరిగినటువంటి ఎలక్షన్స్లో మళ్ళీ ఎవరైతే ఈ యొక్క లుకషెంకో అనే అతనే తిరిగి ఎలక్షన్లో గెలిచాడనమాట. యాక్చువల్గా అతని యొక్క అభ్యర్థి అయినటువంటి టిఖనోవ్స్కాయా అనే ఒక లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఎలక్షన్లో ఓడిపోయింది. ఇతనికేమో 80% ఓట్ల మెజారిటీ వస్తే ఆమెకు 9.9% ఓట్ల మెజారిటీ వచ్చిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ యొక్క ఎలక్షన్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈమె ఎవరంటే ఈ యొక్క తిఖనోవ్స్కాయా అనే ఎవరంటే అక్కడ ఫేమస్ యూట్యూబర్ అయినటువంటి సెర్గీ తిఖనోవ్స్కాయా అనే అతని యొక్క భార్య అనమాట. ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయినాయో అతను ఫస్ట్ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేశాడు. అతని మీద రకరకాల తప్పుడు కేసులు పెట్టి అతన్ని జైల్లో పడేసిన తర్వాత ఈమె ఎలక్షన్లో పాల్గొందనమాట. సో ఇప్పుడు ఎలక్షన్లో తప్పులు జరిగినాయని చెప్పేసి అందరూ గొడవ పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, సమాజం అంతా కూడా, సొసైటీ అంతా కూడా గొడవ పడుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏంటంటే ఆ దేశాన్ని వదిలేసి లిథువేనియాకి వెళ్ళిపోయిందనమాట. ఈ కారణంగా ఏంటంటే ఆయనకు కొంత బలాన్ని చేకూర్చింది ఎవరైతే ఈ యొక్క లుకషెంకో అనే అతనికి కొంతవరకు. ఎందుకంటే ఆమె ప్రధాన ప్రత్యర్థి ఆమె ఫైట్ చేయాల్సిన ఆమె లేకపోయేసరికలా అతను కొంత బయటకు రావడం వల్ల కొంతవరకు అతనికి అనుకూలంగా ఉందన్నమాట. ఈ పరిస్థితుల్ని ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, యుఎస్ కూడా ఖండించింది. రష్యా మాత్రం ఈ యొక్క పరిస్థితులు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క రష్యన్కి మెయిన్గా అయినటువంటి స్ట్రాటజిక్ యొక్క ఏదైతే వే అనేది ఉందో యూరోపియన్ యూనియన్కి ఈ దేశం నుంచే పోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క లుకషెంకో అనే అతను ఆల్రెడీ రష్యాకి ఫేవర్గా ఉన్నాడు. అంటే 1994 నుంచి రష్యాకు అనుకూలంగానే ఉంటున్నాడు కాబట్టి ఈ రష్యన్ సొసైటీ అనేది ఇప్పుడు అతనికి అనుకూలంగా ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క లుకషెంకో అనే అతను ఏం చేయాలంటే ఆ జైల్లోకి వెళ్ళి ఎవరైతే యొక్క అపోనెంట్ ఉన్నాడో అతనితో సరైనటువంటి చర్చలు జరిపి ఈ సమస్యను యొక్క సానుకూలంగా అంటే వివాదరహితంగా ప్రశాంతంగా ఎటువంటి వివాదాలు లేకుండా గొడవలు లేకుండా సానుకూలంగా పరిష్కరించుకోవాలని చెప్తున్నారు అనమాట. ఒకసారి మీరు చదవండి, ఈజీగా అర్థమవుతుంది. లేదా రాత్రి నా వీడియో కనుక చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు మనం ఈ యొక్క సెకండ్ ఆర్టికల్ పేజ్లో ఇంకో మంచి ఆర్టికల్ ఉందండి. మన యొక్క ఇండియాకి సంబంధించిన ఆర్టికల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఒకసారి దాన్ని చూద్దాం. ఈ యొక్క ఆర్టికల్ అనేది చూద్దాం. ఏ సెల్ఫ్ రిలయంట్ ఫారెన్ పాలసీ. అంటే సెల్ఫ్ రిలయంట్ ఫారెన్ పాలసీ అంటే కనుక అంటే స్వయం ప్రతిపత్తి. అంటే మనకు మనమే ఎదగాల, ఎవరి యొక్క సపోర్ట్ అనేది అవసరం లేకుండా మనమే ఎదిగామనుకోండి, దాన్ని మనం సెల్ఫ్ రిలయంట్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా మన మీద మనమే ఆధారపడుతూ స్వయ ఆధారితంగా మనం ఎదగాలి. అలాంటి ఫారిన్ పాలసీ అనేది ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మన భారతదేశం అనేది ఒకప్పుడు ఈ యొక్క నాన్ అలైన్ మూవ్మెంట్కి ఒక గొప్ప నేత అనమాట. ఆ నాన్ అలైన్ మూవ్మెంట్ అనేది మన భారతదేశం నుంచే వచ్చింది. అంటే ఏ దేశానికి కొమ్ము కాసే అవకాశం లేకుండా అప్పుడు కోల్డ్ వార్లో మన భారతదేశం అనేది దూరంగా ఉంది. మనతో పాటు కొన్ని దేశాలు కూడా వచ్చినాయి అనమాట. ఇప్పుడు అలాంటి పాలసీ నుంచి మన భారతదేశం ఏంటంటే ఇప్పుడు చైనా పరిస్థితుల కారణంగా అమెరికాకు దగ్గరికి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉందన్నమాట. అలాంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా మనమే అభివృద్ధి చెందాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఇన్ ఏ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ దిస్ మీన్స్ హ్యావింగ్ వేరియబుల్ కాంబినేషన్ విత్ లైక్ మైండెడ్ పార్ట్నర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రపంచం అనేది ఒక యూనిపోలార్ కాదు, అంటే ఒక దేశం మీద ఆధారపడటం కాదు, మల్టీపోలార్ అంటారు. రకరకాల భిన్నత్వం కలిగినటువంటి ఈ యొక్క ప్రపంచంలో మనం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉండకుండా అందరితో లైక్ మైండెడ్ పీపుల్ అంటే మన యొక్క మనస్తత్వానికి సరిపోయే వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయాలి, కలిసి నడవాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ సపోర్టింగ్, స్వీయ ఆధారపడటం, రీకాలిబ్రేట్, సహజ పరిణామం, యాంగ్జియం, డిక్టిము, ప్రిన్సిపుల్, సత్యము, సిద్ధాంతము, అటానమీ, ద రైట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్, స్వయం ప్రతిపత్తి, సుకుమ్, సరెండర్, గివ్ అవే, లోబడిపోవు, డిఫాక్టో, యాక్చువల్, ఇన్ఫాక్ట్, వాస్తవిక, మెనవర్, వార్ గేమ్, యుద్ధతంత్రము, ఇన్కర్షన్, అటాక్ ఆన్, రైడ్ ఆన్, దాడి, ప్రాక్సిమిటీ, క్లోజ్నెస్, నియర్నెస్, సామీప్యత, హెజిమోనీ, లీడర్షిప్, సుప్రిమసీ, నాయకత్వము, కన్ఫ్రంట్, ఛాలెంజ్, అపోజ్, ఎదిరించు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ఇండియాస్ 94th ఇండిపెండెన్స్ డే. అంటే రాబోయే కాలంలో మనకు 74వ స్వాతంత్ర్య దినోత్సవం అనేది వస్తుందన్నమాట. దీంట్లో మనం ముఖ్యంగా ఏంటంటే స్వీయంగా ఆధారపడటం, అంటే మన మీద మనమే ఆధారపడటం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ అనమాట, ఉద్దేశం అనమాట. దిస్ కాన్సెప్ట్ ఈజ్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ద ఎకానమీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కీ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద country in light of the global supply shock
కాజ్డ్ బై ద పెండమిక్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానానికి రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఈ యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొడక్షన్ కావచ్చు, ఈ ఎకానమీ అనేది ఒక్కసారిగా గ్లోబల్ షాక్ అనేది గురైందనమాట. దేని కారణంగా? ఈ యొక్క వ్యాధి కారణంగా, పెండమిక్ కారణంగా. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ ఏ ప్యారలల్ డైమెన్షన్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఫారెన్ పాలసీ. అంటే ఇప్పుడు దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క వ్యాధే కాకుండా మనకు దీంతో ప్యారలల్గా, దీనికి అనుగుణ్యంగా ఇంకొక అంశం కూడా ఉందన్నమాట. ఫారిన్ పాలసీ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇఫ్ ద డొమెస్టిక్ గోల్ ఈజ్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ క్రిటికల్ కమోడిటీస్, ద ఫారిన్ పాలసీ కోరల్లీ ఈజ్ టు recalibrate the time tested axiom of a strategic autonomy. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి మీద మనం వేరే దేశం మీద క్రిటికల్ కమోడిటీస్ కోసం వేరే దేశాల మీద ఆధారపడటం అనేది ఈ యొక్క సహజమైన పరిణామం అయితే కాదనమాట. సో ఇది ఏదైతే ఉందో దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క ఏదైతే ఉందో మన యొక్క స్ట్రాటజిక్ అంటే ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి స్వయం ప్రతిపత్తిని అభివృద్ధి చేసుకోవడం కోసం కూడా ఈ యొక్క అంశం అనేది మనకు దోహదపడుద్ది అనమాట. ఇండియా హ్యాస్ హిస్టారికల్లీ prided itself as an independent developing country which does not take order from or succumb to pressure from great powers. అంటే మనం ఇప్పుడు హిస్టారికల్ చారిత్రాత్మకంగా మన భారతదేశాన్ని మనం చూసుకుంటే కనుక ఇది ఒక స్వాతంత్ర్యంగా అంటే ఇండిపెండెంట్గా మనం అంటే మనమే డెవలప్ అయ్యే ఒక కంట్రీ అనమాట. మనం ఎవరి యొక్క ఆర్డర్ అనేది మన యొక్క పాలించాల్సిన అవసరం లేదు. అంటే ఎవరి కింద మన దాస్యం సుఖం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క నాయకత్వానికి లొంగిపోవాల్సిన అవసరం లేదనమాట. సో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దేశం అనమాట. వెదర్ ద వరల్డ్ ఆర్డర్ వాజ్ అ బైపోలార్ 1947 to 1991, unipolar 1991 to 2008, when the US entered a long cyclone of economic crisis and China caught up with its in overall power, or multipolar present times, the need for autonomy in making foreign policy choices has remained constant. అంటే ఇప్పుడు 1947 నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1991 కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా బైపోలార్ అనమాట. అంటే బైపోలార్ అంటే రెండు ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువులతో ఈ యొక్క ప్రపంచం నడిచింది. ఒకటి యుఎస్, రెండు యుఎస్ఎస్ఆర్ ఒకటి. ఆ తర్వాత 1991 నుంచి 2008 వరకు కూడా యూనిపోలార్ అయిపోయిందనమాట. ఆ యొక్క సమయంలో ఓన్లీ యుఎస్ మాత్రం ఎక్కువ ఆధిపత్యాన్ని చెలాయించింది. ఆ తర్వాత ఆ స్థానాన్ని చైనా అనేది చేజిక్కించుకుందనమాట ఓవరాల్ పవర్లో. సో ఇప్పుడు ఏంటంటే మల్టీపోలర్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మల్టీపోలర్. ఇలాంటి ఏ సమయంలో చూసుకున్నా కానీ మన భారతదేశం అనేది ఈ యొక్క అటానమీ అనేది స్వయం ప్రతిపత్తి అనేది ఎప్పుడు యొక్క ఫారిన్ పాలసీ చాయిస్లో ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంది. కానీ మన భారతదేశాన్ని కంట్రోల్ చేసే దేశం అనేది ఏది లేకుండా పోయిందనమాట. షోయింగ్ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం ఇట్ స్ట్రాటజిక్ అటానమీ హ్యాజ్ ఆఫెన్ బీన్ అడ్జస్టెడ్ ఇన్ ఇండియాస్ హిస్టరీ యాజ్ పర్ ద ఛాలెంజింగ్ మిలీ. అంటే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఈ యొక్క స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో కొన్నిసార్లు మాత్రం మనం కొంచెం అంటే అడ్జస్ట్మెంట్ తీసుకొచ్చాం, కొంచెం చిన్న మార్పులు అయితే చేసాం. అడ్జస్ట్మెంట్ మనకు అనుకూలంగా మన ఆ యొక్క సమయానికి తగ్గట్టుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సమయానికి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏంటంటే ఈ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మనం ఏం చేసామంటే కొన్ని చిన్న మార్పులు అయితే తీసుకొచ్చాం అనమాట. In moments of crisis, India has reinterpreted freedom and shown flexibility for survival. అంటే ఎప్పుడైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమయంలో వచ్చినప్పుడు మన భారతదేశం ఏంటంటే ఈ యొక్క ఫ్రీడమ్కి సంబంధించిన అంశాన్ని తిరిగి ఒక తిరిగి దాంట్లో జోక్యం చేసుకుని ఇంటర్ప్రిటేషన్ దానికి సరైనటువంటి వివరణ అనేది ఇస్తూ మళ్ళీ ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ ప్రకారం ఏంటంటే ఈ యొక్క సర్వైవల్ అనమాట తాను మనుగడలోకి తెచ్చుకునే విధంగా కొన్ని చర్యలు అయితే మార్పులు అయితే తీసుకొచ్చిందనమాట. డ్యూరింగ్ ద 1962 వార్ విత్ చైనా, ద హై ప్రీస్ట్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ హ్యాడ్ టు appeal to the US for a emergency military aid to stave off the Chinese from taking over the whole of eastern India. అంటే 1962 సమయంలో చైనాతో మనకు యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు నాన్ ఎలైన్ మూమెంట్కు ఒక ప్రీస్ట్ లాగా ఉన్నటువంటి ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ అనే అతను ఏం చేశాడంటే అప్పుడు ప్రెసిడెంట్ ఏంటంటే మన భారతదేశ ప్రెసిడెంట్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క యుఎస్ సహాయాన్ని మిలిటరీ ఎమర్జెన్సీని అర్థించాడనమాట. ఎందుకని ఈ యొక్క చైనా అనేది పూర్తిగా మా యొక్క నార్దర్న్ అంటే ఈస్టర్న్ ఏరియా మొత్తాన్ని ఆక్రమిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన సహాయాన్ని అర్థించాడు. అది ఒకసారి. ఇన్ ద బిల్టప్ టు ద 1971 వార్ విత్ పాకిస్తాన్, Prime Minister Indira Gandhi had to enter a treaty of peace, friendship and cooperation with the Soviet Union toward of both China and US. 1971 యొక్క పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఆ కాలం నాటి యొక్క ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఈ యొక్క యుఎస్ఎస్ఆర్తో అంటే రష్యాతో ఏంటంటే యునైటెడ్ సోవియట్ యూనియన్ రష్యాతో ఏం చేసిందంటే ఒక స్నేహభావాన్ని ఒక ట్రీటీని ఏర్పాటు చేసుకొని అప్పుడు చైనా నుంచి యుఎస్ నుంచి దూరంగా జరిగిందనమాట. And in Kargil in 1999, India welcomed a direct intervention by the
యుఎస్ టు ఫోర్స్ పాకిస్తాన్ టు బ్యాక్ డౌన్. తర్వాత 1999లో మనకు కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు యుఎస్ యొక్క డైరెక్ట్గా వాళ్ళు జోక్యం చేసుకుంటానంటే దాన్ని ఒప్పుకొని ఆ యొక్క ఒప్పుకున్న తర్వాత ఏం చేశారు, వాళ్ళు పాకిస్తాన్ వెనక్కిపోవడానికి ఈ యొక్క యుఎస్ కారణమైందనమాట. ఇన్ ఆల్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్ ఇండియా డిడ్ నాట్ బికేమ్ ఎనీ లెస్ అటానమస్ వెన్ జియోపొలిటికల్ సర్కమ్స్టెన్సెస్ compelled it to enter into de facto alliance like a cooperation with major powers. అంటే మనం పైన ఎగ్జాంపుల్స్ అన్నింటిలో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ప్రాదేశికపరమైనటువంటి ఈ యొక్క రాజకీయాలు జియోపాలిటిక్స్ యొక్క పరిస్థితులు అనుగుణంగా మన భారతదేశం అనేది కొన్ని నిర్ణయాలు అంటే వాస్తవికమైనటువంటి ఈ యొక్క ఏదైతే అధికారాన్ని డిఫాక్టో అంటే వాస్తవికమైనటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో అలయన్స్ చేతిలో ఉండాల్సినటువంటి అధికారాలు అనేవి అలాంటి మేజర్ పవర్స్లోనికి పోనీయకుండా మనం చాలా అంటే రక్షణాత్మకంగా ఈ యొక్క వ్యవహారంలో మనం శైలి అనేది ఉందన్నమాట, వ్యవహరించామన్నమాట. Rather, India secured its freedom, sovereignty and territorial integrity by maneuvering the great power equation and playing the real political game. అంటే ఇప్పుడు మనం ఆ యొక్క సిచ్యువేషన్లో ఏం చేసామంటే మన యొక్క సోవర్నిటీని యొక్క స్వాతంత్ర్యాన్ని వీటన్నింటినీ పోగొట్టుకోకుండా మనం ఏం చేసామంటే అప్పుడు యొక్క యుద్ధ తంత్రం అంటే మెనవరింగ్ అంటే ఏంటంటే మన యొక్క యుద్ధ తంత్రం యుద్ధయుక్తి అనే దాన్ని ఉపయోగించి ఆ యొక్క గ్రేట్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఏంటంటే రియల్ పొలిటికల్ గేమ్ అనేది నిజమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒక ఆట ఆడామన్నమాట. ఆ సమయంలో ఎప్పుడు మనకు యొక్క ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఇచ్చినటువంటి సమయాల్లో మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అలాంటి గేమ్ ఆడామన్నమాట. టుడే ఆల్దో there is no prospect of an outright war with China in the wake of its incursions across the line of actual control. India is at an inflection point with regard to strategic autonomy. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క చైనాతో యుద్ధం అంటే ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంటే ఇన్కర్షన్స్ అంటే దాడులు అనమాట, ఎక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో మనం జరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మన భారతదేశం అనేది ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి యొక్క అంటే స్వయం ప్రతిపత్తిని అనే దాన్ని గురించి ఇప్పుడు కొత్తగా అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్లో ఉందన్నమాట. నాన్ అలైన్మెంట్ 2.0 with China and the US as they slide into a new Cold War makes a little sense when India's security and sovereignty are being challenged primarily by the former rather than the latter. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనకు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్కి సంబంధించి ఇది రెండో ఫేజ్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు కోల్డ్ వార్ అనేది రష్యాకి చైనాకి జరిగితే ఇప్పుడు రష్యాకి యూఎస్కి జరిగితే ఇప్పుడు యూఎస్కి చైనాకి మధ్య జరుగుతుందన్నమాట. ఇప్పుడు భారతదేశం అనేది ఎటువైపు మొక్కకుండా ఇప్పుడు మన కొత్త న్యూ కోల్డ్ వార్లో మనం చూసుకుంటే కనుక మన భారతదేశాన్ని యొక్క తన యొక్క సొంత సెక్యూరిటీకి సంబంధించి సోవర్నిటీకి సంబంధించినటువంటి కొన్ని సవాళ్ళు అనేవి మనకు ప్రైమరీగా ఉన్నాయన్నమాట ఇప్పుడున్న పొజిషన్లో. అంటే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అంటే ఫార్మర్తో పోల్చుకుంటే ఇప్పుడు లేటర్లో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని అందులో ఇప్పుడు కోల్డ్ వార్లో ఒక ప్రధాన దేశమైనటువంటి చైనాకి మనకు ఆల్రెడీ పడట్లేదు, వాళ్ళు మనతో యుద్ధంలో ఉన్నాం అనమాట. ఫియర్స్ ఇన్ సమ్ క్వార్టర్స్ దట్ ప్రాక్సిమిటీ టు యుఎస్ will lead to loss of India's strategic autonomy are overblown because independent India has never been subordinated to a foreign hegemony. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం చాలా యూఎస్కి చాలా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. మన భారతదేశం అనేది ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఈ యొక్క స్వయం ప్రతిపత్తిలో స్ట్రాటజిక్ ఎకానమీ ప్రకారం మనం చూసుకుంటే అది ఓవర్బ్లోన్ అనమాట, అది దెబ్బతినే విధంగా ఇప్పుడు పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట ఈ యొక్క ఇండియన్. ఎందుకని మన చరిత్రలో ఎప్పుడైనా చూసుకుంటే మన భారతదేశం అనేది ఎప్పుడు అంటే విదేశీయుల యొక్క నాయకత్వం హెజిమనీ అంటే నాయకత్వంలోకి ఎప్పుడు పోకుండా జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితులు దెబ్బతీసే విధంగా ఇప్పుడు పరిస్థితులు అనేవి తలెత్తినాయి అనమాట. ద సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇప్పుడు మనం సెల్ఫ్ రిలయన్స్ అన్నాం కదా, అంటే స్వీయ అభివృద్ధి అంటే స్వీయంగా మన మీద మనమే ఆధారపడటం అనే దాని గురించి మనం చూస్తే కనుక దాని గురించి అసలు ఎసెన్స్ ఎలా ఉంది అంటే ఇన్ ద థ్రెట్ ఎన్వైరన్మెంట్ మార్క్డ్ బై ద పుషీ చైనా which the US is now beginning to confront frontally. India should aim to have the proverbial cake of American support and also eat the cake, that is they stay as an independent power center by means of intensified cooperation with middle powers in Asia and around the world. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ప్రకృతి అంతా మన ప్రకారం ఈ యొక్క ప్రకృతికి యొక్క హాని కలిగించే విధంగా ఈ యొక్క చైనా అనేది ముందుకు పుషింగ్ చైనా ముందుకు వస్తుందన్నమాట చైనా. ఇలాంటి సమయంలో యూఎస్ ఏం చేస్తుంది అంటే పూర్తిగా మనం చూస్తే కనుక దాన్ని డైరెక్ట్గా ఫ్రంట్ లైన్లోనే అంటే యొక్క ఫ్రంటల్లీ అంటే ముందు నిల్చొని ఎదుర్కొంటుందన్నమాట. ఇలాంటి సమయంలో మన భారతదేశం అనేది ఒక ప్రోవర్బల్గా అంటే ఒక సామెతలాగా ఎలా అంటే ఈ యొక్క అమెరికా ఏదైతే ఒక కేక్ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి, తినాలి కూడా.
కానీ మనం ఎప్పుడూ కూడా మన యొక్క అధికారానికి సంబంధించి అంటే పవర్ సెంటర్ సంబంధించి కూడా ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా వ్యవహరించే విధంగా అంటే ఇంటెన్సిఫైడ్ కోఆపరేషన్ ఉండే విధంగా ఎవరితో మిడిల్ పవర్స్ అయినటువంటి అంటే మనం ఎవరితో మిడిల్ పవర్స్ అయినటువంటి ఆసియాకి సంబంధించినటువంటి దేశాలతో మిడిల్ పవర్స్ అంటే ఏంటంటే అటు పూర్తి అధికారం అంటే బాగా డెవలప్ అయినాయి కాదు డెవలప్ అయినాయి ఇప్పుడు జపాన్ లాంటి ఆస్ట్రేలియా లాంటి దేశాలని మనం ఏంటంటే మిడిల్ పవర్స్ అలాంటి వాటితో అనుకూలంగా ఉండాలన్నమాట. For India, which values freedom, placing all its eggs in the US basket to counterbalance China would be an error, as that can constrain India's position in other threats of national interest, such as its ties with Iran and Russia and efforts to spread upon indigenous defense modernization. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది పూర్తిగా తనకు ఇప్పుడున్న ఈ యొక్క సెక్యూరిటీ పరిస్థితుల్లో నుంచి తాను కాపాడుకోవడానికి అంటే మన యొక్క అన్ని ఎక్స్ యొక్క యూఎస్ బుట్టలో పెట్టి అంటే మన యొక్క అన్ని అంశాలు అనేవి యూఎస్కి అందించి యూఎస్కి అనుకూలంగా ఉండటం అనేది ఒక తప్పుడు విధానం అనమాట, ఒక ఎర్రర్ అనమాట, అది ఒక తప్పు చేసినట్టు అవుతుంది అనమాట. ఎందుకని దీనివల్ల మనకు ఈ యొక్క ప్రపంచంలోని ఇతర దేశాలైనటువంటి రష్యా నుంచి ఇరాన్ నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకు రష్యాకి అమెరికాకు పడదు, ఇరాన్కు అమెరికాకు పడదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క డిఫెన్స్ మోడర్నైజేషన్ కోసం మనం దాని మీద ఆధారపడటం ఏంటంటే ఒక తప్పుడు విధానం అనమాట. డైవర్సిఫికేషన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. అంటే మనం ఏంటంటే భిన్నత్వాన్ని కలిగి ఉండటం అనేది ఈ యొక్క మన యొక్క స్వీయంగా మనం ఆధారపడటం అనే అంశంలో ఒక అంశం అనమాట. అంటే దాని యొక్క కరెక్ట్ అయినటువంటి మీనింగ్ ఏంటంటే మనం డైవర్సిఫికేషన్ భిన్నత్వం అనేది ఉండాలన్నమాట. ఏ వైడ్ బాస్కెట్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ ద యుఎస్ విత్ ఏ షార్పర్ ఫోకస్ ఆన్ కన్స్ట్రైనింగ్ చైనా ఈజ్ ద ఓన్లీ వయబుల్ డిప్లొమాటిక్ వే ఫార్వర్డ్ ఇన్ ద కరెంట్ ఎమర్జింగ్ మల్టీపోలర్ వరల్డ్ ఆర్డర్. అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద బాస్కెట్లో రకరకాల దేశాలతో కలిసి ఉండాలి, దాంట్లో యుఎస్ కూడా ఉండాలి. దాంతోపాటు మనం ఏంటంటే చైనాని చాలా జాగ్రత్తగా ఎదుర్కొంటూ ఉండాలి. కన్స్ట్రైన్ అనేది దానికి దాన్ని చాలా జాగ్రత్తగా సవాళ్ళు కలిగిస్తూ ఇలాంటి విధానాన్ని అవలంబించడం అనేది ఇప్పుడున్నటువంటి మల్టీపోలార్ వరల్డ్లో కరెక్ట్ అయినటువంటి ఒక ఆన్సర్ అనమాట, కరెక్ట్ అయినటువంటి ఒక పరిష్కారం అనమాట. ఇట్ ఈస్ నో లాంగర్ ఏ క్వశ్చన్ ఆఫ్ పికింగ్ వన్ అవుట్ ఆఫ్ టూ టైటాన్స్ ఆర్ ఆసిలేటింగ్ బిట్వీన్ దెమ్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క రెండు ఏవైతే పెద్ద పెద్ద యొక్క దేశాల మధ్య ఎప్పుడు తిరుగుతూ ఉంటున్నటువంటి సరైనటువంటి అంశం కాదనమాట. ఇన్ అరా ఆఫ్ డెన్స్ నెట్వర్క్స్ ఇండియా మస్ట్ రీకాన్ఫిగర్ అటానమీ టు మీన్ వాట్ ద అమెరికన్ స్కాలర్ జోసెఫ్ నెయిల్ కాల్స్ పవర్ విత్ అదర్స్ టు అకంప్లిష్ జాయింట్ గోల్స్. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది ఈ యొక్క డెన్స్ ఎరాలో ఉందన్నమాట. ఈ యొక్క పరిపాలనా కాలం మొత్తం ఈ యొక్క శతాబ్దం యొక్క ఉన్న పరిస్థితులు అనేవి కూడా ఈ యొక్క డెన్స్ నెట్వర్క్ అంటే చాలా ఎక్కువ నెట్వర్క్ కలిగినటువంటి యొక్క పరిస్థితులు అనమాట. సో ఇప్పుడు ఇండియా అనేది తిరిగి తన యొక్క రీకాన్ఫిగర్ అనమాట, తనలో మార్పులు తీసుకురావాలన్నమాట. ఈ యొక్క అటానమీకి సంబంధించి ఈ యొక్క అమెరికన్ స్కాలర్ ఎలా అయితే ఒక అతను చెప్పినటువంటి ఒక ప్రోవర్ ప్రకారం ఏంటంటే పవర్స్ ఆఫ్ అదర్స్ అంటే పవర్స్ అనేవి విత్ అదర్స్ అంటే ఈ యొక్క శక్తి అనే దాన్ని మన పవర్ అధికారాలు అనే మనం చూసుకుంటే పవర్ విత్ అదర్స్ అంటే ఈ యొక్క అధికారం అనేది వేరే వాళ్ళతో పంచుకోవడం అనేది దేనికోసం అంటే జాయింట్ గోల్స్ ఎవరైతే అంటే ఇద్దరికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అయితే అట్లా ఇద్దరికి సంబంధించినటువంటి లాభాలు అనేవి చేకూర్చడం కోసం ఆ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందుకోవడం కోసం చేయబడినటువంటి ఒక తంత్రం అంటే లాంటిది అని ఆయన చెప్పాడు అనమాట. సో దానికి అనుగుణంగా ఉంటుంది అనమాట. అంటే మనం అందరితో కలిసి ఉండటం వల్ల ఏంటంటే అందరి యొక్క కామన్ గోల్స్ మన గోల్స్ కూడా నెరవేరుతాయి అనమాట. వీఆర్ ఫ్రీ అండ్ సెల్ఫ్ రిలియంట్ నాట్ త్రూ ఐసోలేషన్ ఆర్ ఎలియన్స్ విత్ వన్ గ్రేట్ పవర్ బట్ ఓన్లీ ఈజ్ వయబుల్ కాంబినేషన్స్ విత్ సెవరల్ లైక్ మైండెడ్ పార్ట్నర్స్. అంటే ఇప్పుడు మనకు సెల్ఫ్ రిలియంట్ ఏంటంటే స్వయంగా మనం ఆధారపడటం అంటే అర్థం ఏంటి అంటే మనం దూరంగా ప్రపంచానికి దూరంగా ఉండటము లేకపోతే ఐసోలేట్ అవడం ఏలినేట్ అవడం అనే అంశం కాదనమాట. ఈ గ్రేట్ పవర్స్ అన్నిటినీ మనం ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చి అందరితో మన యొక్క లైక్ మైండెడ్ పార్ట్నర్స్తో అందరితో కలిసి మనం ముందుకు వెళ్ళటమే ఈ యొక్క సెల్ఫ్ రిలియంట్ అనమాట. కొత్త మీనింగ్ అనేది చెప్తున్నాను అనమాట. ఇండియా ఈజ్ ఫెమిలియర్ విత్ ద ఫేజ్ మల్టీ వెక్టర్ ఫారెన్ పాలసీ. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది ఒక కొత్త ఫేజ్లో ఉందన్నమాట. ఏంటి మల్టీ వెక్టర్ అంటే భిన్నమైనటువంటి దేశాలతో కలిసి ఒక ఫారెన్ పాలసీ ఉన్నటువంటి ఒక అంశం అనమాట. ఇట్ ఈస్ టైమ్ టు మ్యాక్సిమైజ్ ఇట్స్ పొటెన్షియల్. సో ఇలాంటి అంశాన్ని మనం ఇంకా బలోపేతం చేసి దాన్ని ఎక్కువ స్థాయిలో తీసుకురావాలి. ఈ యొక్క మల్టీ వెక్టర్ ఫారెన్ పాలసీ అనే దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే 1947 నుంచి 1991 వరకు బైపోలార్ అంటే యూఎస్కి రష్యాకి మధ్య ఒక కోల్డ్ వార్ నడిచిందనమాట. అప్పుడు మన భారతదేశం ఏం చేసింది నాన్ ఎలిమెంట్ మూమెంట్తో ఆ రెండు దేశాలు దూరంగా ఉంది.
1991 నుంచి 2008 వరకు యూనిపోలార్, అప్పుడు యూఎస్ అనేది బలోపేతమైందనమాట. ఆ తర్వాత ఇప్పుడు చైనా అనేది ఆ యొక్క స్థానాన్ని ఆక్రమించిందనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన ప్రపంచం అనేది ఇప్పుడు మల్టీ పోలార్లో ఉందన్నమాట. ఇలాంటి సమయంలో అంటే ఎవరికి ఒక దేశాన్ని కొమ్ము కాసే విధంగా ఉండకూడదు. మన భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా మన యొక్క నాయకత్వం అనేది ఏ యొక్క దేశం యొక్క ఫారెన్ నాయకత్వం కింద ఎప్పుడు పనిచేయలేదన్నమాట. మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు ఏంటంటే మన యొక్క యుద్ధతంత్రంతో, ఆల్రెడీ ఆ సమస్యలు ఏంటో కూడా చెప్పుకున్నాం మనం. ఆ యుద్ధతంత్రంతో మనం ఏంటంటే ఆ నాయకత్వాన్ని పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించామన్నమాట. ఇప్పుడున్న సొసైటీలో మనం ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి ప్రయాణం చేయడమే సెల్ఫ్ రిలయంట్ అనమాట. అంటే మన మీద మనమే ఆధారపడటం అనే దానికి అర్థం ఏంటి అంటే అన్ని లైక్ మైండెడ్ పీపుల్తో మనం అన్యోన్యంగా ఉంటూ మనం ముందుకు సాగటమే ఈ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమైనటువంటి లక్ష్యం అని చెప్తున్నాను అనమాట. ఇవండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.